గుర్తు తెలియని వ్యక్తులు పుట్టుకొచ్చి పాకిస్తాన్లో ఉన్నటువంటి భారత వ్యతిరేక శక్తుల్ని ఉన్నట్టుండి కాల్చి చంపినటువంటి సంఘటనలు ఒక ఎత్తు అయితే, కెనడాలో అలాంటి హత్యలు జరగటం, అలాగే అమెరికాలో కూడా అలాంటి హత్యలు జరగటం, చివరికి హత్యా ప్రయత్నం సందర్భంగా పన్నుని హత్యా ప్రయత్నం అంటూ ఒక కేసు నమోదవటం, విచారణ చేస్తూ ఉండటం అయ్యింది. ఇప్పుడు పన్ను పెట్టిన కంప్లైంట్ ఆధారంగా అజిత్ దోవల్తో పాటుగా మాజీ రాచీఫ్ అంటే టోటల్ నిఘా వ్యవస్థ, భారత నిఘా వ్యవస్థ మీదని చెక్ పెట్టే ప్రయత్నం అమెరికా చేస్తుంది. వాళ్ళందరికీ సమన్లు అంటే ఇప్పుడు కనుక అజిత్ దోవల్ అక్కడికి వెళ్తే అరెస్ట్ చేస్తామని చెప్పటం, లేదా మన సంబంధించినటువంటి నిఘా వర్గాలు వెళ్తే అరెస్ట్ చేస్తామని చెప్పేటటువంటి సంకేతం. అంటే డీప్ స్టేట్ ఫార్ములా అనమాట. భారతదేశం అక్కడ వ్యవహారాల్లో జోక్యం చేసు, అక్కడ వ్యవహారాలు కదా, అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదుల్ని వాళ్ళు కాపాడతారు. ఆ డీప్ స్టేట్ వాళ్ళే ఆ తీవ్రవాదుల్ని ప్రోత్సహించేది. ఆ డీప్ స్టేట్ వర్గం కావాలని ఇప్పుడు మన వాళ్ళని అక్కడ యాక్టివిటీ చేయనీయకుండా అక్కడికి వెళ్తే మనోళ్ళు స్కెచ్ చేస్తారు. కాబట్టి వెళ్ళడానికి భయపడేటటువంటి ఒక కొత్త ఎత్తుగడిది.